యాక్చువల్లీ మూవీ నాట్ బ్యాడ్ అండి. యెస్. మీరు విన్నది నిజమే. బ్యాడ్ మూవీ అంటున్నారేంటండి? మార్నింగ్ నుంచి చూస్తున్న సోషల్ మీడియాలో 'లైలా' మూవీ బ్యాడ్ వన్ అని అంటున్నారు. ఇది తప్పు. అసలు అంత మాట ఎలా అంటారు? నాకు అర్థం కావట్లేదు. గుండెల మీద చేసుకొని చెప్పండి. మూవీ చూసారా మీరంతా? చూసి మాట్లాడాలి కదండీ! అంత దారుణంగా ఉన్న మూవీని పట్టుకొని జస్ట్ బ్యాడ్ మూవీ అని ఎలా అనేస్తారన్నా? இந்த மாதிரி ஒரு పెద్ద కంకర్ రాడ్ మూవీని పట్టుకొని టాప్ లీగ్ క్రింజ్ వర్స్ట్ మూవీ ఆఫ్ ది డెకేడ్ ని పట్టుకొని అలా ఎలా అనేస్తారు? ఇక నన్నెవరూ ఆపలేరు. ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. బ్యాడ్ అనే వర్డ్ అండ్ బ్యాడ్ ఫిల్మ్స్ ఫీల్ అవ్వో మీరు అలా అంటే? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకంటే మరి ఈ రేంజ్ అవుట్పుట్ ఇంకెవరు తీయగలరు? అసలు తీసినోళ్ళైనా చూసుకున్నారో లేదో? ఆ సోనుగాడి సోది, లైలా లొల్లి. అలా కాదండి. డబ్బుని, సమయాన్ని పెట్టి చూసే ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని తీశారా? లేక ఇంకేమైనానా? ఎందుకంటున్నానంటే 3 సాంగులు, 3 ఫైట్లు అంటేనే రొటీన్ రాడ్ కొట్టుడు. ఇంకా ఎక్స్‌టెండ్‌కెళ్ళిపోయి హీరోయిన్ సీన్స్, జూమ్ ఇన్‌లు, జూమ్ ఔట్‌లు. లేకపోతే బొక్కలో డైలాగ్స్. ఇవి చాలు వీళ్ళకి ఇంకేం కావాలండి ధీమాన. సినిమా అంతా ఇవే. అసలు స్టోరీ గాని, సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ గాని, రైటింగ్ గాని, క్యారెక్టరైజేషన్ గాని ఏదన్నా ఒక్కటి కూడా లేదు. బి గ్రేడ్ సరుకంతా ఏసి పడేశారు. మంచి మంచి క్యారెక్టర్ రైటింగ్ అండ్ మంచి రైటింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న మూవీస్ తీశారు గదండీ ఇంతకుముందు. ఈ మధ్య కొన్ని డౌన్ అయ్యాయి మీ మూవీస్ కరెక్టే. బట్ మరీ ఇంత దిక్కుమాలిన మూవీనా? నాకు అర్థం కావట్లేదు. స్టిల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ హీరోయిన్‌తో డాన్స్‌లు పెట్టేస్తే చూసేటోళ్ళకి నచ్చేస్తాయి అని అనుకుంటున్నారా? లెగవాలండి మీరంతా అర్జెంట్‌గా. చాలా రోజులు నిద్రలో ఉన్నట్టున్నారు. ఆర్ ఎల్స్ కావాలనే తీయాలనే తీస్తుంటారా? ఈ రెండిటిలో ఏదో ఒకటే. ఇదైతే ప్యూర్‌లీ తెలిసి కావాలని తీసినట్టుంది. ఇదెలా ఉందంటే సినిమా గురించి ఎవరన్నా ఎక్కువగా మాట్లాడాలంటే రెండే దారులు. ఒకటి బెస్ట్, ఇంకోటి మర్చిపోలేని గుణపం నింపాలి. మరి వీళ్ళు గట్టిగా గొచ్చాలని ఫిక్స్ అయినట్టుంది. కాదు ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే తీశామని అంటారా? ఇంతకంటే దారుణమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకోటి ఉండదు. సూదులతో గుచ్చి గుచ్చి చంపే టార్చర్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ అని అనుకుంటే నేనేం చేయలేను. ఒకవేళ అదే అయితే ఎక్కడ నవ్వాలో కూడా చెప్పాల్సిందే. నవ్వటం గాదు, వచ్చి ఇలా బుక్ అయ్యానేంటి? థియేటరోడు గేటు తీయకపోతే గోడ దూకి పారిపోదామంటే బైకేమో పార్కింగ్‌లో ఇరుక్కుపోయింది. అది అక్కడ ఇరుక్కుపోయింది. నేనిక్కడ ఇరుక్కుపోయా. సరిపోయాం. దినకర కిరణై భాసమానే. అసలు ఎందుకు తీయాలనుకున్నామో తెలియకుండా ఇంట్రో ఫైట్ ఏసేయి, సోనుగాడి సోదేసేయి, హీరోయిన్‌కి ఆకాంక్షను తీసుకున్నాం కాబట్టి న్యాయం చేస్తూ కొన్ని సీన్స్ ఏసేయి. ఇప్పుడు బీచ్‌లో ఒక సాంగ్ ఏసేయి, నెక్స్ట్ ఫైట్ ఏసేయి. ఇక లైలాని దింపి సినిమాని లోయలోకి దోసేయి. కాసేపు కోయ్ కోయ్ అంటూ కాయ, పండు అని బొక్కలో డైలాగ్స్ ఏసేయి. మళ్ళీ హీరోయిన్‌తో సాంగ్ ఏసేయి. చివరికి చూసేటోడి మీద ఒక పెద్ద బండరాయి ఏసేయి. స్వాహా! ఇదే. ఇలాగే తీసినట్టుంది మూవీ. నేనేమంటున్నానంటే ఒకరైనా ఈజ్ దిస్ మూవీ ఆర్ అవర్ కర్మ అని ఆలోచించుంటే బాగుండేది. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఫైనల్లీ నేనైతే నిపుణుల పర్యవేక్షణలో చూడడం జరిగింది. మీ వరకు అయితే ఆలోచించండి, రన్అవుట్ కాకండి. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.